ఇంతకుముందు నాగ చైతన్య గురించి టాపిక్ వచ్చినప్పుడు మీరు చూపించిన ఇంట్రొడక్షన్ అదంతా కదా, ఆ లెక్క ప్రకారం మీరు అది మంచి మాస్ మూవీ బాగా చేస్తారండి. నాకు చాలా ఇష్టం. నాకు అంటే అంత బాగా నాకు తెలిసి నాగ చైతన్యను ఇప్పటివరకు అయితే ఎవరు చూపించలేదు, అది మాత్రం వాస్తవం. అంటే ఆ ఇంట్రొడక్షన్ చెప్తాను, అంత బాగా చూపించడం కన్నా అది ఆ ఇంట్రొడక్షన్ మేబీ అంటే అదేలేండి. ఆయన ఇంతకుముందు ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్లో ఆ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్లో భయం బెరుకు క్యారెక్టర్, నెక్స్ట్ ఇమీడియట్గా చాలా బీభత్సమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలండి. సో ఒక థగ్, ఒక రౌడీలా చూపించాలి. నాకు అవకాశం ఉంది ఇక్కడ. అండ్ హీజ్ హీరో, అంటే నిజంగా హీరో అయినా ఒక స్టార్ మెటీరియల్. సో హ్యాపీగా చూపించే అవకాశం ఉంది, చూస్తారు కూడా. సో మీరు మాస్ సినిమాలు చేయగలరు హ్యాపీగా. నాకు చాలా ఇష్టం అండి గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు, హ్యాపీగా సూపర్, నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే నాకు నేనంటే అండి ఐఎమ్ లైక్ దట్ అండి. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ అది, బట్ నేను హ్యాపీగా చూస్తాను. నాగ చైతన్య మన ఆడియో ఫంక్షన్స్లో అన్నారు, చందు పొటెన్షియల్ అది తెలియకనే నేను ప్రేమ అప్పచెప్పాను, తెలియదు నాకు ఇది కాదు ఆయనకు, ఆయన స్టామినాకి ఇవ్వాల్సిన సినిమా అని అన్నారు. అది అది ఆయన మంచితనం అండి, సీరియస్లీ. అది అంటే దట్స్ వాట్ నేను చెప్తాను చూడండి. ఎవరు మాట్లాడతారండి అలాగే స్టేట్మెంట్. నేను ఇప్పుడు వచ్చి ఆయన దగ్గర నేను ఆ టాపిక్ ఎత్తలేదు, కానీ సినిమా తర్వాత ఎవరు ఇచ్చే స్టేట్మెంట్ అండి అది. మంచోడు భలే అన్నారని. ఆ మూవీకి ముందు, రిజల్ట్ రాక ముందు ఎంత డ్యామేజ్ చేస్తుందండి. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే నేను సేఫ్లో ఉంటాను, ఆయనకి డ్యామేజ్ అవుద్ది. అది ఆలోచించకుండా చెప్పారు చూడండి. దట్స్ ఇట్. నేను అందుకే అన్నాను హీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని. నేను ఎందుకు అంటానంటే ఆ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్లో అన్నీ వచ్చేస్తాయండి. మంచితనం, పేషెన్స్, ఇది అవతల గురించి ఆలోచించడం. అంటే ఇది ఏమన్నా అటు ఇటు అయితే నా కెరీర్కి ఏమవ్వకూడదు, అన్నీ వస్తాయండి. ఓకే, సో ఐ లవ్ హిమ్. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారన్నమాట, చిన్న చిన్న ఇదేంటంటే చందు ఇది ఇలా ఎందుకు అనుకున్నామా, ఇలా ఎందుకు అనుకున్నామా అని చెప్పిన తర్వాత ఆయన అన్నారు, డన్, చాలా బాగుందమ్మా, మీ సినిమా బాగుంటుంది, నాకైతే సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మాట మా ప్రొడ్యూసర్ గారు కూడా 1-2 సార్లు చెప్పారు, మీరు కంగారు పడకండి, సినిమా బాగుంటుంది అని. సో త్రివిక్రమ్ గారు లాంటి స్టార్ డైరెక్టర్, అంత జ్ఞాని, నాగార్జున గారు లాంటి హీరో, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో, బాగుంది సినిమా అని అనుకుంటే మేమేం రిలాక్స్ అవ్వలేదండి మమ్మల్ని. ఎందుకంటే ఒక పక్క కార్నర్లో రిలాక్స్ అవ్వనివ్వట్లేదు కదా, ఫేస్బుక్లో ట్విట్టర్లోనూ రిలాక్స్ అవ్వట్లేదు. సో బట్ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్, మా దగ్గర ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది.